సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కడ చూసినా ఎప్పుడూ ఓ హ్యాష్ట్యాగ్ మార్మోగిపోతుంది. అదే హ్యాష్ట్యాగ్ ప్రౌడ్ రండి. వేశ్య అనే పదాన్ని ఎంతో అవమానకరంగా భావించే మన సొసైటీలో ఇప్పుడు చాలా మంది మహిళలు తమ ప్రొఫైల్స్కు ఈ హ్యాష్ట్యాగ్ను గర్వంగా తగిలించుకుంటున్నారు. నేను ప్రౌడ్ రండి అంటే నేను వేశ్యను అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏంటి ఉద్యమం? ఎందుకింత వైరల్ అయింది? ఆన్లైన్లో ఓ మహిళ తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పినా, కొంచెం మోడర్న్గా దుస్తులు వేసుకున్నా చాలు కామెంట్ల రూపంలో ఆమెపై అక్షరాల దాడి మొదలవుతుంది. వేశ్య, మింజా వంటి నీచమైన పదాలతో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరుస్తారు. ఇలాంటి వేధింపులతో ఎందరో మహిళలు మానసికంగా కుంగిపోతున్నారు. తన ఆన్లైన్ వీడియోల కారణంగా పురుషులు తనను నిత్యం వేశ్య అంటూ కామెంట్లలో వేధించడంతో ఢిల్లీకి చెందిన ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దివిజా బాసిన్ ఈ పదానికున్న చిన్నతనాన్ని నిర్వీర్యం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పదాన్ని ఓ బూతుగా కాకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సొంత అభిప్రాయాలతో ఉండే ప్రతి మహిళకు గర్వకారణమైన బిరుదుగా మార్చాలని నిర్ణయించుకుంది. ఐయామ్ ప్రౌడ్ రండి పేరుతో యూట్యూబ్లో ఓ వీడియో చేసింది. అందులో అవును, నేను నిజాన్ని అంగీకరిస్తున్నాను, నేను ఓ వేశ్యను అయినందుకు గర్వపడుతున్నాను, గుర్తుంచుకోండి, హ్యాష్ట్యాగ్ రండి సుప్రిమసీ అంటూ సవాల్ విసిరింది. దివిజా బాసిన్ పిలుపుతో ఎందరో యువతులు, ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు ప్రౌడ్ రండి హ్యాష్ట్యాగ్ను తమ సోషల్ మీడియా బయోలలో చేర్చుకొని మద్దతు తెలిపారు. ఒక నిందను ధిక్కార ప్రకటనగా మార్చుకున్న ఆమె ధైర్యాన్ని పలువురు ప్రశంసించారు. మగాళ్లు మహిళల్ని కించపరచడానికి వాడే బూతుల్ని పనికిరాని మాటలుగా చేయడమే ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం. మహిళలు ఆ పదాన్ని అవమానంగా భావించినంత కాలం వేధించేవారికి ఆనందం. అదే పదాన్ని గర్వంగా స్వీకరిస్తే వారి చేతిలోని ఆయుధాన్ని మనమే లాగేసుకున్నట్టవుతుంది. ఆ తర్వాత వేధించడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదని దివిజా వాదన. ఫారిన్ కంట్రీస్లో జరిగిన స్లట్ వాక్ వంటి ఉద్యమాల స్ఫూర్తితో ఈమె ఇటువంటి పిలుపునిచ్చింది. అయితే ఈ ఉద్యమానికి ఎంత మద్దతు లభిస్తుందో అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 14 నుంచి 15 ఏళ్ల వయసున్న చిన్నారులు కూడా ఈ ట్యాగ్ను వాడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వారిని తప్పుదోవ పట్టిస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. దివిజా బాసిన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విమర్శలపై దివిజా స్పందిస్తూ, ఇన్నాళ్లు మహిళల్ని వేశ్య అని పిలిచి వేధించిన మగాళ్లే ఇప్పుడు మేము ఆ పదాన్ని స్వీకరిస్తే పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కౌంటర్ ఇచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.